గాయస్, వెల్కమ్ టు అక్షయ్ బ్లాగ్స్. ఈరోజు చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నా. మా లైట్ కొంచెం డిమ్ ఉంది. ఇది 138 40 పీసెస్ తీసుకుపోయి వాషింగ్ మిషన్ క్లీనింగ్కి వేస్తున్నా అనమాట. అంటే వాషింగ్ మిషన్ మొత్తం క్లీన్ కావడానికి. ఇక్కడున్న ఇవి పక్కకు పెట్టేశాను. ఇవి వేస్తున్నా. ఎలా ఉంటుందో ఏం లేదా. వాషింగ్ మిషన్ అయితే ప్రజెంట్ ఇలా ఉంది. ఇదిగోండి సైడ్ కొంచెం బ్లాక్ అలా ఉంది. దాన్ని వేస్తున్నాను. వేసి ప్లగ్ పెట్టి ఫార్టీ 4 minutes పెడతా. మ్యాక్సిమం క్లీన్ కావాలి కాబట్టి. ఎలా క్లీన్ అవుతుందో చూద్దాం. ఇంటికెళ్ళామకి ఇన్ని ఎంటికలు ఇచ్చిస్తున్నా. కొన్నే ఉన్నాయా? ఊకే ఊడిపోవాలి ఎంటికలు ఏమి. ఇంకా అంతే. చెప్పులు ఇవ్వాలా? ఆ పిల్లగాడిని వేసుకొని అట్లా తిరుగుతా. అందరి రాత బాగాలేదు. నవ్వే వేసుకునేవి ఇవ్వాలా? గవి అవి ఇవ్వాలా? లేవమ్మా. కొనాలే ఇచ్చింది. ఇక తీసుకుందిరా. వేసుకో. వీడియోలే ఎందుకు? ఈ గిన్నె వచ్చింది. మా అమ్మ నేను పోయినప్పుడు చిన్న పిక్స్ దిగాము. స్వీట్ మెమొరీ లాగా ఉంటుందని. అండ్ ఈరోజు గురువారం రోజున తీసిన మార్నింగ్ వీడియో ఇది. అయితే నేను పొద్దున్నే లేచి అన్నం వండి అండ్ ఉప్మా చేసి ఒక దాంట్లోకి తీసాను. పొద్దున్నే లేస్తేనే ఇన్ని పనులు అవుతాయా అనిపిస్తుంది. ఇప్పటి నుంచి నేను ఈ మధ్య పొద్దున్నే లేస్తున్నాను. అండ్ తర్వాత ఉప్మా తీసుకుపోయి మా వాడికి తినిపించడానికి ఇస్తున్నాను అనమాట. వాడికి రెడీ చేశాను. అంటే ఆల్మోస్ట్గా మొత్తం ఏం రెడీ చేయలేదు. ఖాళీ ప్యాంటు షర్ట్ వేసాను. వాడేమో ఆ టీవీకి అతుక్కొని ఉన్నాడు. దాని తర్వాత ఉప్మా తినిపించినాక ఇంకా నేను కూడా తినేసాను. వాడి ప్లేట్లోనే కొంచెం మిగిలితే దాని తర్వాత షింక్లో వేసి హ్యాండ్ వాష్ చేసుకుంటా. వాడికి తినిపించేసరికి మినిమం 1/2 hour అవుతుంది. నా చెయ్యి అనేది ఎండిపోతుంది. మీ పిల్లలు కూడా ఇంతేనా, తినకుండా ఉంటారా అనేది కామెంట్ చేయండి. ఏంటంటే పిల్లలకి ఎంత మనం దగ్గరుండి తినిపిస్తాము, కానీ స్కూల్లో ఆయమ్మలు తినిపించరు. అయిన తర్వాత వాడికి కొంచెం ఏమన్నా మధ్యాహ్నానికి మా అమ్మ నాకు చిన్నప్పుడు ఏం క్యారీ కట్టేదో నాకు అదే గుర్తుపెట్టుకొని టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం సాల్ట్ డబ్బా ఈరోజు కడిగేసాను. అందుకని చిన్న గిన్నెలో తీసుకున్నా సాల్ట్. అండ్ తర్వాత ఫోన్ ఒక చేతిలో పట్టుకొని హ్యాండిల్ చేస్తున్నాను. కానీ మా ఇంట్లో కొంచెం డిమ్ ఉంటుంది లైటింగ్. ఉల్లిగడ్డ, టమాటా, ఇంకా కరివేపాకు, కొంచెం ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు వేసి బాగా 5 minutes మగ్గించాలి. మగ్గించినాక బాగా కుక్ అవుతుంది. 5 minutes మగ్గించినాక చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను కాబట్టి కొంచెం మర్చిపోతున్నాను. అండ్ తర్వాత నిమ్మకాయ పిండాలి. నిమ్మకాయ పిండితే కొంచెం స్పైసీగా పుల్లగా ఉంటుంది, తింటాడు. నిమ్మకాయ పిండినాక అన్నం అనేది క్యారీకి కట్టేసాను అనమాట. ఇంకా చిన్న బాటిల్లో వాటర్ పెట్టేశాను. బుట్ట గడిగి పక్కన పెట్టేశాను. మళ్ళీ వాటర్ పెట్టేశాను, మర్చిపోతానని చెప్పేసి. ఒక్కొక్కసారి నాకు గుర్తుండదు, అందుకని చెప్పేసి ముందే పెట్టేశాను. అండ్ తర్వాత స్పూన్ ఇస్తాను అనమాట. వాడు చేతితో తినడానికి రాదు. స్పూన్ ఇస్తాను. కొంచెం వేడిగా ఉందని చెప్పేసి కొంచెం మూత ఓపెన్ చేసి పెట్టాను. ఇది ఫ్రంట్ కెమెరా స్టాండ్కి పెట్టి పెడుతున్నాను. నా ఫ్రంట్ కెమెరా అస్సలు బాగా రావటం లేదు. కొంచెం ఇల్లు డిమ్ ఉందో నా కెమెరా ఫాల్ట్ ఉందో అర్థం కావటం లేదు. మా వాడికి మొత్తం ఉప్మా తినిపించి నేను టిఫిన్ తినిపించి క్యారీ
స్టార్ట్ చేసినాక ఇంకా మా వాడు సాక్సులు వేసుకోవడానికి ఎలా చేస్తున్నాడో అర్థం కావటం లేదు నాకైతే. అబ్బా! నాకైతే ఈ సాక్సులు బూట్లు అన్నీ వర్క్ చేస్తా కానీ ఈ సాక్సులు బూట్ వేసేటప్పుడు చిరాకు వస్తుంది. ఎందుకంటే వాడుగా ఆ టీవీ చూస్తూనే ఉంటాడు. నేనేదో ఏదో ఒక బొమ్మకి వేసినట్టు ఉంటుంది. అదనమాట సంగతి. హ్మ్. మీ పిల్లలకు క్లాసులు జరుగుతున్నాయి. మా బాబుకైతే ఏ క్లాసులు అసలు జరగటం లేదు. అందుకనే టెక్స్ట్ బుక్స్ ఇంట్లో పెట్టేశాను. జస్ట్ నార్మల్ నోట్‌బుక్స్ ఇచ్చాను. నోట్‌బుక్స్‌లో గూడా ఇస్తే స్కూల్‌లో 4 నోట్‌బుక్స్ పోగొట్టుకున్నాడు. టీచర్స్‌కి అడిగితే మాకు తెలీదు మ్యామ్ అంటున్నారు. ట్యూషన్ టీచర్ ట్యూషన్ దగ్గర పోయి అడిగితే ఇధర్ नहीं रखते అని ఆ మేడం అంటుంది. किधर रखते किधर गए मेरा बच्चा का बुक्स बोल के मेरे को समझ नहीं आ रहा. అర్థం కావటం లేదు. నా పిల్లగాడి నోట్ బుక్స్ ఒక్కటి కాదు, 2 కాదు, 4 నోట్ బుక్స్. టీచర్స్ నెగ్లెక్ట్స్ వల్ల నాకు అర్థమైతలేదు. నాకైతే ఏందో అర్థమైతలేదు. ట్యూషన్ వాళ్ళ బుక్స్ అన్నీ చెక్ చేశాను. ఇంకోసారి ఈరోజు అడగాల అనుకుంటున్నాను. ఈరోజు ఇది పోతది. రేపు ఇంకోటి పోతది. ఆల్రెడీ మా బాబుది టై, బెల్ట్ కూడా పోయింది. ఇంకా అదనమాట సంగతి. ఇంకా మా వాడికి షూస్ వేసేసరికి నా తల ప్రాణం తోకకొచ్చింది. వాడు షూస్ అస్సలు వేయించుకోడు. నాకు ఏమైందంటే షూస్ తెచ్చినప్పుడు బాగానే లూజ్ ఉండే, మళ్ళీ వీడు పెరిగాడో ఉన్నట్టుండి షూస్ చిన్నగా అయినాయి. నాకు అర్థమైతలేదు. ఈ షూస్ తీసేసి వేరేది వేయాలన్నమాట. ఇంకోటి ఇంకా పౌడర్ పక్కనే పెట్టుకున్నాను. అన్నమంతా అది ఉప్మా అంతా తినిపించినాక ఏమన్నా ఫుడ్ తినిపించినాకనే ఫేస్కి పౌడర్ వేస్తా. కొంచెం స్ప్రే కొడతా. అది నాకు కొంచెం అలవాటు. నాకు స్ప్రే కొట్టుకొని వాడికి స్ప్రే కొట్టి దాని తర్వాత కొంచెం పౌడర్ వేస్తున్నాను. వాడు నేను ఎంత రెడీ చేసినా ఆ టీవీకి అతుక్కొని ఉన్నాడు. నాకు అదే నవ్వు వస్తుంది. అదనమాట. మీ పిల్లలు కూడా ఇంతేనా? టీవీ చూస్తుంటారా? మా బాబు అయితే టీవీకి అయితే ఫుల్గా అట్రాక్ట్ అయిపోయాడు. అసలు దీన్ని ఎలా మానిపించలేదు. ఫస్ట్ సెల్ ఫోన్ తీసుకుంటుండే, ట్యాబ్ ఉండే, ట్యాబ్ కోపం వచ్చి ఏదో ఆయనే వలగొట్టిండు. అప్పటి నుంచి ట్యాబ్ పక్కన పెట్టేశాను. ఇంకా సెల్ ఫోన్ కూడా ఎప్పుడైనా ఒకసారి ఏడుస్తేనే ఇస్తాం. ఇంకా టీవీకి అలవాటు చేసాము. టీవీకి అలవాటు చేస్తే ఇలా ఉంటుంది మన పరిస్థితి. అండ్ తర్వాత బాబుకి రెడీ చేసినాక బయట ఊడిసి ముగ్గేసాను. 8:20 లోపల మ్యాక్సిమం వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటాను. బాబు పోయినాక వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఇంకా మిగతా పనులు చేస్తాం. మా బిట్టు లేని ప్లేస్ ఖాళీగా ఉంది. అండ్ తర్వాత మా ముసలామె కూడా ఊరికి వెళ్ళింది. అండ్ తర్వాత మా బాబుకి రెడీ చేసిన చిన్న పిక్స్ అనమాట. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్